ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం విన్న మీరు ఒకవేళ కృంగిపోయి ఉండొచ్చు, మీరు నెమ్మది లేకుండా ఉండొచ్చు, ఎవరికి చెప్పుకోలేకుండా మీరు ఉన్నారేమో. గుర్తుపెట్టుకో, నీ దేవుడు నువ్వు ఎక్కడైతే అవమానం ఉందో అక్కడ నీకు రెట్టింపు ఘనత ఇస్తా అన్నాడు. నువ్వు పడిపోయిన చోట తిరుగు దేవుడు నేను నిలబెడతా అన్నాడు. నీకు ఎక్కడైతే అవమానం ఉందో అక్కడ మహిమ ఘనతలు దేవుడు తీసుకొని వస్తాడు. ఆలోచించుకో, దేవుని ప్రభుత్వానికి నువ్వు ఒప్పుకో, ఆయన చిత్తానికి నువ్వు లోబర్చుకో, నీ జీవితాన్ని దేవుడు బాగు చేయగలడు. నువ్వు కృంగిపోతున్నవేమో పరిస్థితుల వైపు, నీకున్న అనారోగ్యాల వైపు, ఆర్థిక ఇబ్బందుల వైపు నువ్వు భయపడకు. నీ దేవుడు సమస్తము చేయగలడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయనకు సమస్తము సాధ్యం. కాబట్టి నీ జీవితాన్ని పరలోకమందున్న తండ్రికి నువ్వు కుమార్తెగా కుమారుడుగా ఉండటానికి కొరకు నిన్ను నువ్వు అప్పగించుకో. ఆ యొక్క తండ్రి జీవం నీ ద్వారా ప్రవహించబట్ట